గురుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా 7వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలంటారు? అలాగే ఏ రంగు వస్త్రధారణ మరియు ఏ నైవేద్యాలు సమర్పించాలంటారు? ఒకటే నైవేద్యం ఉంటుందమ్మా ఎక్కడైనా. నైవేద్యం అంటే మన మనస్సుని నైవేద్యంగా ఇవ్వడం, అమ్మవారికి నివేదించడం. అంటే మన టీచర్ దగ్గరికి వెళ్ళి మనం మన డౌట్స్ని నివేదిస్తాం. ఒక క్లయింట్ జడ్జి దగ్గరికి వెళ్ళి, జడ్జి గారు అని లాయర్ గారు ద్వారా డైరెక్ట్ వెళ్ళకూడదు, వెళ్ళి నివేదించుకుంటాం. నివేదన అంటే రిక్వెస్ట్, పిటిషన్. వాళ్ళు లాయర్లతో ఎప్పుడైనా మాట్లాడావా, వాళ్ళు మై సబ్మిషన్ సార్ అంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయి నాకు కూడా మై సబ్మిషన్ టు యూ సార్ అంటారు. అంటే చాలా అంత గౌరవంగా ఉంటారు లాయర్లు. అది రావాలి. అది మనకి ఈ యొక్క నివేదన అంటే అది మనం పానకాలు, పాయసాలు, తర్వాత దద్దోజనం, ఇది నైవేద్యం అనుకుంటున్నాం. వినయంగా పెట్టాలి. నేను ఇన్ని నైవేద్యాలు ఉండానండి, ఇన్ని గారెలు ఉండాను, ఇన్ని బూర్లు ఉండాను. అది ఎగ్జిబిషన్ కాదు, అలా ఉండకూడదు. సరే, ఇప్పుడు పూజకొద్దాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీదేవి రూపం. అందరూ కూడా ఫస్ట్ ధ్యాన శ్లోకాలు చెప్పేటప్పుడు ఎవరికి రాని స్తోత్రం చెప్పండి గురువుగారు అంటారు. బా, అంత గొప్ప పండితుడు, అబ్బా ఏం చెప్తున్నాడు అనుకుంటారు. ఎలాగ అర్థం కాదు, ఎలాగ అర్థం కాదు. కాబట్టి ఇది అందరికీ వచ్చిన కామన్ మంత్రం, మహాలక్ష్మి మంత్రం. ఆ మహాలక్ష్మి తల్లియే వరాహి అమ్మవారు. వరాహమూర్తి ఆయనలో ఉన్నటువంటి అంతర్గత శక్తి, ఇన్నర్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, ఆయనలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీయే వరాహి అమ్మవారు. అసలు ఎక్కువ మాట్లాడితే తిరుపతి కొండంతా కూడా ఆమెదే, కాశీ ఆమెదే, తిరుపతి ఆమెదే. కారణం ఏంటి? వెంకటేశ్వర స్వామి వారికి ఆ తిరుమల కొండంతా కూడా ఎవరిది? వరాహమూర్తిది, వరాహస్వామిది. ఆయన భార్య ఆమె, లోపల ఉన్న వరాహి అమ్మవారు. ఆయన దగ్గర అప్పు తీసుకున్నాడు మన వెంకటేశ్వర స్వామి. కొండ అప్పు, పైసల అప్పు, పెళ్లికి ల్యాండ్ అడిగాడు, ఇచ్చాడు. సరే ఏమిస్తామంటే వడ్డీ కట్టుతాను, ప్రతి నెల కుబేరుడికి ఇచ్చాడు. మాట్లాడడం తర్వాత మన వరాహస్వామికి ముందు నీకు తిరుపతి వచ్చిన ప్రతి వాళ్ళు ఫస్ట్ నీకు పూజ చేస్తాను, నీకు చేస్తారా, తర్వాతే నన్ను దర్శనం చేసుకుంటారు, నిన్ను దర్శనం చేసిన తర్వాత అంటారు. మరి మన జనం అంతా వెళ్ళి చేస్తున్నారా వరాహస్వామి దగ్గరికి? కోనేరు దగ్గర ఉంది, వెళ్ళరు. అందుకని మిడ్ నైట్ ఏం చేస్తాడంటే అందరూ కూడా స్వామి మన తిరుమల టీటీడీ దేవస్థానం వాళ్ళు తలుపులు వేసేసిన తర్వాత స్వామి అప్పుడు బయటకు వచ్చి అయ్యా తన భక్తుల తరపున పాపం ఆయన వెళ్ళి వరాహస్వామి దర్శనం చేసుకుంటాడు. ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు, నాకు తప్ప. ఇప్పుడు నీకు తెలిసింది. తర్వాత ఈ వారాహి అమ్మవారు అంటే ల్యాండ్ అంతా ఆమెది, భూమి ఆమెది. ఇక్కడ మనకి 7వ రోజున మనం చాముండికి చేసేసాం. ఇక వారాహి రోజున 7వ రోజున వారాహికి చేయాలి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, కాత్యాయనీతి చాష్టమం, సప్తమం కాళరాత్రిశ్చ. అంటే మహాకాళి రూపంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు దుర్గా సాంప్రదాయంలో. మరి సప్తమాత్రికా సాంప్రదాయంలో అమ్మవారి నిజరూప దర్శనం వారాహి అమ్మవారు ఆ రోజు సప్తమంలో. మా బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మొత్తం అన్ని 9 రోజులు చేసేస్తాం. అష్టమి రోజున మాత్రం ఎప్పుడు బెజవాడలో ఉండేటటువంటి, ఎప్పుడు దర్శనం ఇచ్చేటటువంటి ఆ విగ్రహ రూపాన్ని ఇస్తారు. అంటే డైలీ వెళ్ళినట్టు. స్పెషల్ రోజులను అలంకారాలు చేస్తారు, నిజరూప దర్శనం అంటారు దాన్ని. సరే, ఈ రోజున ఏం చేయాలి? అక్కడ ఆల్రెడీ దీపాల్లో నూనె, నువ్వుల నూనె కానీ ఈ యొక్క ఆవు నెయ్యి కానీ వేయండి. ఆవాల నూనె కూడా వేసుకోవచ్చు. ఇక అమ్మవారికి అందరికీ కూడా నైవేద్యం చాలా ఇష్టం. నైవేద్యం కావాలి కాబట్టి నైవేద్యం మనం ఏం చేయాలంటే అమ్మవారికి పెసరపప్పు వేసినటువంటి అన్నం వండేసి నివేదన పెట్టచ్చు. ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలు, ఆ సీజన్లో దొరికేటటువంటి పళ్ళు అన్నీ కూడా మనం అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే ఎవరైతే భూతగాదాలు ఉన్నాయో, తర్వాత ఎవరికైతే స్థలాలు, మెయిన్ భూమి 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 భూమ్ 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 భూమి అన్న పేరు హీరోయిన్ భూమి అంత టాప్ అయిపోయింది. వారాహి భక్తురాలు పవన్ కళ్యాణ్ అంత టాప్ అయిపోయాడు. డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చేసింది వారాహి దీక్ష చేస్తే. ఇప్పుడు వారాహి దీక్ష చేస్తున్నారు అందరూ కూడా. వాళ్ళకి డౌట్ఫుల్గా మేముండే అవుతామా అమ్మమ్మ,
మాకు ఇస్తుందా ఇవ్వదా అంటున్నారు కాబట్టి ఇవ్వదు. మరి సరిగ్గా పవన్ కళ్యాణ్లా చేయమని డిప్యూటీ సీఎం పోస్టులు రాకపోతే నన్ను అడగమనండి, వస్తాయి. వారాహి రథాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మేము ఆపేస్తాం. ఆయనకి తెలీదు మిలిటరీ రంగు సేమ్ కలర్ పెట్టాడు ఆపేస్తాం అన్నారు. ఏంటి ఆయన తెలీదు, ఆర్మీ ఆఫీసర్ కొడుకు ఆయన బాడీలోనే ఉంది వారాహి అమ్మవారు. ఎందుకు, వాళ్ళ డాడీ ఆర్మీ ఆఫీసర్, ఆయన తెలియదు ఆ రూల్స్. ఆ మిలిటరీ వాహనం రంగు ఏంటి, మనం పెట్టే వారాహి వాహనం రంగు ఏంటి, టెక్నికల్ వాల్యూస్ చూడకుండానే పెట్టేసుకుంటాడా ఓ పార్టీని నడిపే సూపర్ హీరో. ప్రపంచాన్ని ఉర్రు తొలగిచ్చేసాడు ఖుషి సినిమాలో. ఎవరితో, భూమికతోనే కదా, ఆమె పేరు కూడా భూమిక అంటే కూడా వారాహియే. సీరియల్లో భూమి అని వచ్చిన టీవీ సీరియల్ వచ్చింది, భూమి అన్నా కూడా వారాహి అమ్మవారే. ఆ విధంగా నైవేద్యం మనం చక్కగా ఏం పెట్టాలి, పళ్ళు, కర్బూజా పళ్ళు అన్నీ ఆ సీజన్లో దొరికే పుష్పాలన్నీ పెట్టచ్చు. పెసరపప్పు అన్నం చేసేసి మనం హారతి అన్నీ చేసేసి అష్టోత్తర నామాలతో పూజ, కుంకుమార్చన, తర్వాత మంత్ర జపం, ఓం వారాహి అయిన మహాని వాళ్ళ గురువుల దగ్గర తీసుకున్నటువంటి మంత్ర దీక్షతో చక్కగా అమ్మవారికి మనం పూజ చేయొచ్చు. అమ్మవారు వేడివేడి కాఫీ, టీ కూడా ఇవ్వచ్చు అమ్మవారికి. వారాహి అమ్మవారికి వేడివేడి అన్నీ ఇవ్వచ్చు, అంతేగాని మంది ఇవ్వకూడదు హాట్ అన్నారని. కాబట్టి ఈ రకంగా అంతా కూడా చేసుకోవచ్చు అమ్మ. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.